వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏపీ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వాసుపల్లి జానకిరాం జన్మదిన వేడుకలు విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. దాదాపుగా నియోజకవర్గంలో ఉన్న అన్ని మత్స్యకారుల వార్డుల్లోనూ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. పేదల పక్షపాతి అయిన తాను నిరంతరం వారి అభ్యున్నతికి పాటుపడుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అడుగుజాడల్లో నడుస్తానని జానకిరాం అన్నారు. దక్షిణ నియోజకవర్గంలో వైసీపీ గెలుపుకి పాటుపడతానని ఆయన అన్నారు. నా జన్మదినం సందర్భంగా విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఉన్నటువంటి అత్యధిక జనాభా కలిగిన మత్స్యకార సామాజిక వర్గం, అదేవిధంగా ఎవరైతే ఎస్సీ సామాజిక వర్గం ఉన్నారో వాళ్ళందరి సమక్షంలో ఈరోజు జన్మదినం జరుపుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది. దానిలో భాగంగా ప్రతి మహిళకి కూడా విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రతి మహిళకి, ఆడబిడ్డకి నా వంతు సహకారంగా చీరల పంపిణీ కూడా కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది పార్టీలకి అతీతంగా నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ప్రతి మహిళ కూడా నన్ను ఆశీర్వదించారు. ఈరోజు ఈ జన్మదిన కార్యక్రమంలో యువత కూడా పెద్ద ఎత్తున నాతో సహకరించి ఉన్నటువంటి దాదాపుగా 14 వార్డులు ఉంటే 10 వార్డులో ఈ జన్మదిన కార్యక్రమం అనేది యువత అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు అంతా కూడా జన్మదిన కార్యక్రమాలు అన్నీ కూడా ప్రతి వార్డులో కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రతి చోట కూడా మహిళలకి చీరల పంపిణీ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. విశాఖ దక్షిణ నియోజకవర్గం అనేది మత్స్యకారులు ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గము రాష్ట్రంలోనే. సో నేను సాంప్రదాయ మత్స్యకార కుటుంబానికి చెందిన వ్యక్తిని కాబట్టి నా అనుచరులు కావచ్చు, నేను మరి చిన్న కుటుంబం నుంచి వచ్చిన వాడిని, ఎప్పుడు కూడా పేదల పక్షానే ఉండి ఎవరికైనా మత్స్యకారులకు ఏదైనా కష్టం వస్తే వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా, వాళ్ళ కొడుకుగా, వాళ్ళ కష్టాల్లో భాగస్వామిగా ఉండి వాళ్ళ సమస్యల పరిష్కారం చేసే విధంగా కృషి చేసేవాడిని. కాబట్టి ఎవరైనా నా మీద అభిమానంతో అనుకొని ఉండే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నిజంగా నేను నమ్ముకున్న నాయకుడు, నా దేవుడైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను పోటీ చేయమంటే ఆయన మాట శిరసా వహిస్తాను. ఎవరైనా కూడా ఏదైనా సందర్భంగా అనుకుంటే కనుక అది వాళ్ళ సొంత అభిప్రాయము. ఎందుకంటే యువతని జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహిస్తున్నారు కాబట్టి ఒక మత్స్యకార యువకుడిగా నేను పాకిస్తాన్లో మత్స్యకారులను విడుదల చేయించడం కావచ్చు, బంగ్లాదేశ్లో మత్స్యకారులను విడుదల చేయించడం కావచ్చు, అదేవిధంగా కోవిడ్ సమయంలోని 4500 మంది మత్స్యకారులు గుజరాత్లో వేరే ఫిషింగ్ హార్బర్లో చిక్కుకుంటే వాళ్ళని కూడా విడుదల చేయించడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ అనేది అది అనిర్వచనీయం. అది ఎందుకంటే ఆయన సపోర్ట్తోనే మరి గుజరాత్ ప్రభుత్వంతో మాట్లాడి షిప్పులు అంటే మ్యాన్ మూమెంట్ లేని పరిస్థితుల్లో, కోవిడ్ పాండమిక్ టైంలో మ్యాన్ మూమెంట్ లేని సమయంలో కూడా షిప్పుల ద్వారా వాళ్ళందరినీ కూడా మత్స్యకారులని ఆంధ్రాకి తీసుకొని రావాలని ప్రయత్నం చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు అంత చొరవ చూపించారు మేము చేసిన ప్రయత్నం వల్ల. కానీ ఆ షిప్పులు తీయడానికి కూడా ఉన్నటువంటి క్రూ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, క్యాప్టెన్స్, వాళ్ళందరూ అందుబాటులో లేకపోవడం వల్ల మొట్టమొదటిసారి భారతదేశ చరిత్రలోనే కోవిడ్ పాండమిక్ సమయంలో మ్యాన్ మూమెంట్ అనేది 52 బస్సుల్లో 7 రాష్ట్రాలు దాటి మత్స్యకారులందరూ కూడా స్వగ్రామాలకు వచ్చి కోవిడ్ పరీక్షలన్నీ కూడా దగ్గరుండి చేయించి వాళ్ళందరినీ కూడా ఇంట్లోకి పంపించడమే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా మరి ప్రయాణ ఖర్చుల నిమిత్తం కూడా 2000 రూపాయలు కూడా అందజేయడం జరిగింది. దాదాపుగా 4500 మందికి. దీనికోసమని 2 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు గుజరాత్ ప్రభుత్వానికి కూడా చెల్లించడం జరిగింది ప్రయాణ ఖర్చుల నిమిత్తం. సో ఇటువంటి సమస్యలు, అదేవిధంగా మీరు ఈ మధ్యకాలంలో చూస్తారు ఫిషింగ్ హార్బర్లో జరిగిన అగ్ని ప్రమాదం అనేది భారతదేశ వ్యాప్తంగా సంచలనమైంది. ఆ సమయంలో కూడా రాత్రంతా కూడా నేనే అక్కడ ఉండి యంత్రాంగాన్ని అన్నింటినీ కూడా మేల్కొల్పి ఈ మంటలాగేంత వరకు రాత్రి నుంచి మార్నింగ్ 8 o'clock వరకు కూడా పనిచేయడం, నాతో పాటు నా సహచర మరి సభ్యులందరూ కూడా నాతో పాటు ఉండి పోలీస్ సిబ్బందితోని, ఫైర్ సిబ్బందితోని, ఆర్డీఓ గారితో, కలెక్టర్ గారితో, అందరి సహకారంతో మంటను ఆర్పు చేయడమే కాకుండా మరి గౌరవ మత్స్యశాఖ మంత్రి అప్పలరాజు గారిని రప్పించడము, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి మాటగా 80% అనేది నష్టపోయిన బోట్లకి అందించడమే కాకుండా మాట ఇవ్వడమే కాదు, మాటల్లో ముఖ్యమంత్రి కాదు చేతల్లో ముఖ్యమంత్రిగా అనేటట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన
ఫోటోతోని నేను అక్కడ యూనియన్లోని ప్రెసిడెంట్గా నిలబడి నెగ్గాను. 30 సంవత్సరాలుగా ఒక వ్యక్తి అరాచక పరిపాలన ఫిషింగ్ హార్బర్ ఉండిపోయి అరాచక శక్తులు, దండుపాలెం బ్యాచ్లు, బ్లేడ్ బ్యాచ్లు ఉన్నటువంటి పరిస్థితిని ఈరోజు మార్చడం కోసం అని చెప్పి ప్రజలందరూ కూడా ఈరోజు ప్రభుత్వంలో అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. యువకుడు పేదల పక్షపాతం జగన్మోహన్ రెడ్డి గారు నమ్మారు. అదేవిధంగా నన్ను కూడా నమ్మి వాళ్ళందరూ కూడా ఆ సింహాసనంలో నన్ను కూర్చోబెట్టారు. ఆ బాధ్యత వచ్చిన దగ్గర నుంచి కూడా నేను ఏ రోజు కూడా మరి పని ఉండేటప్పుడు మాత్రం నిద్రపోలేదు. ఆ రోజు ప్రమాదం జరిగిన దగ్గర నుంచి కూడా అహోరాత్రులు పనిచేసాము. 3-4 రోజులు అక్కడే ఉండి ఈ సమస్య సద్దుమైనంత వరకు కూడా మేము ప్రయత్నం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మరి ముఖ్యమంత్రి గారు 7,11,00,000 రూపాయలు మరి బాధిత మత్స్యకారులకు అందరికీ అందించడం, ఇవన్నీ కూడా మత్స్యకారులకు అందరికీ తెలుసు కాబట్టే ఈ దక్షిణ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా, ఎందుకంటే నేను కూడా ఇదే దక్షిణ నియోజకవర్గంలో మన కనకమహాలక్ష్మి అమ్మవారి దేవాలయం పక్కనటువంటి గోశాల హాస్పిటల్ అంటారు, విక్టోరియా హాస్పిటల్లో పుట్టాను నేను. సో నా జన్మస్థలం ఇది. ఈ ప్రాంతంలో పుట్టిన వ్యక్తిగా నన్ను అభిమానించే వాళ్ళు దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అనుకునే అవకాశం లేకపోలేదు. ఏదైనా సరే ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండడం అనేది నా విద్యుత్ ధర్మం.